మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వేకువజామున దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలని ప్రవేశించాం. మరి గత దిన రాత్రికాలమంతా దేవుడు మనల్ని క్షేమంగా మంచి నిద్రనిచ్చి తన మహిమైశ్వరం చొప్పున మనల్ని తిరిగి మరి సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మనం ఎంతో కృతజ్ఞతలం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్న ఈ సమయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన ఈ లోకము దుష్టుని చేతిలోనికి వెళ్ళిపోయింది, దుష్టుని వశమైపోయింది. మనం గమనించినట్లయితే అది ఈ దినాన గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని ఇటు అటు లోకంలో తిరుగుతూ ఉన్నది. మనం ఈ దినాన గమనించినప్పుడు మరి అనేక చోట్ల మరణాలు, అనేక చోట్ల బ్లాస్టింగ్లు, అనేక చోట్ల విపరీతమైనటువంటి జన నష్టం, ప్రాణ నష్టం జరుగుతున్నది. ఎందుకు ఇలా జరుగుతుందని మనము ఆలోచించినప్పుడు అపవాదికి సమయం కొద్దిగా ఉందని ఎరిగి అది తన వశపరచుకోవడానికి మనుష్యులను మభ్యపెడుతూ దుష్టత్వానికి మరి మార్గము సుగమం చేసుకున్నది. ప్రపంచమనే యుద్ధంలో, యుద్ధ భూమిలో నీవు నేను యుద్ధం చేస్తున్నప్పుడు నీవు నేను కలిగి ఉన్నటువంటి దేవునితో ఇలాగ చెప్పవచ్చు: నా ప్రభువా, నా దేవా, నీవు నాకు తోడుండగా ఈ లోకంలో నాకు విరోధి ఎవరని. నీవే మాకు ఆశ్రయం, నీవే మాకు ఆధారము, నీవే మా కొండ కోట అని ఆయన సన్నిధిలో నీవు నేను మరి ఆయన స్తుతించి ఆరాధించే వారుగా ఉండాలి. ఈ దినాన యేసు మాట మన నోట, దినదినము మన నోట యేసు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ మాటలు మరి దేవుడు మనల్ని ధైర్యపరిచి నిమ్మలపరిచి ఆయన సన్నిధిలో మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా జీవించాలన్నటువంటి సత్యాన్ని ఈ వేకువజామున మనము నేర్చుకొని పోతున్నాం. మరి గత 3 రోజులుగా దావీదు కీర్తనలు 1వ అధ్యాయము వచనం వెంబడి వచనము, దినదినము యేసు మాట మన నోట అనే అంశం కార్యక్రమంలో మీరు అనేక విషయాలు వింటున్నారు. ఈ దినము కూడా దుష్టుని చేతిలో మనం ఎలా ఉండాలి, దుష్టుని నుండి ఏ రీతిగా మనము తప్పించబడతాం, వాడికి దుష్టునికి అపవాదికి ఉన్నటువంటి ఉద్దేశాలను మనము నెరవేర్చకుండా దేవుని కార్యములు, దేవుని పరిచర్య, దేవుని యొక్క ఉద్దేశములు, ఆయన సంకల్పాన్ని మనము నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము దావీదు కీర్తనల 1వ అధ్యాయము 4వ వచనం. రండి చూద్దాం, చదువుకుందాం. దేవుడు ఆయన మనకు ఇచ్చినటువంటి వాక్య ధ్యానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. దుష్టులు ఎలాగుంటారంట? గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. భక్తుడైనటువంటి యోబు రాస్తాడు తన గ్రంథంలో 20వ అధ్యాయము మరి 18వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడినటువంటి వాళ్ళ లేఖన భాగం ఏంటంటే, ఈ దుష్టులు ఎలాగుంటారంటే కొట్టుకొని పోవు చెత్తలాగుంటారు, కొట్టుకొని పోవు చెత్తలాగా ఉంటారు. ప్రియబిడ్లారా, దుష్టుని చేతిలో మరి కొట్టుకొని పోయే చెత్త మనం గమనిస్తాము. చెత్త దేనికి పనికిరాదు. అది ఒక దూర ప్రాంతంలో వేసి అంటించి అగ్గిపెట్టి దాన్ని బూడిద చేస్తారు. ఆ రీతిగా దుష్టుడు తన దేవుని కలిగిన బిడ్డలను మరి ఆ రీతిగా చెత్తగా తయారు చేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకే ఈ దినాన దేవుడు మరి వాటి నుండి మీరు విడుదల పొందాలంటే దినదినము మీకు జీవితకాలంలో మీకు ఆయుష్ కాలం ఇచ్చినంతకాలం, ఊపిరినంతకాలము నా సన్నిధిని మీరు నిలిచి నా వైపు మీ కన్నులు త్రిప్పాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎవడైనను నా యందున్న ఎడల వాడు నూతన సృష్టి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది.
దేవుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఏంటంటే 21వ అధ్యాయం 18వ వచనంలో మొదటి మాట ఏంటంటే కొట్టుకొని పోవు చెత్తలాగా ఉంటున్నారు దుష్టులు. రెండవది గాలి ఎగరగొట్టు పొట్టు వలె ఉంటున్నారు. మనం చదువుకున్న వాక్య భాగం ఏంటంటే దుష్టులు అలాగున నుండక ఎలా ఉంటారు వీరంటే గాలి ఎగరగొట్టు పొట్టు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతకాలం నుండి నీవు నేను దేవుని కలిగి ఉన్నాము, మరి ఎంతకాలం నుండి ఆయన సన్నిధిలో మొరపెడుతున్నాము. అనేక రీతిలుగా మనం చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యములన్నింటినీ ఆయన వాటి నుండి విడిపించి క్షేమకరమైనటువంటి జీవితాన్ని నీవు నాకు ఇచ్చినప్పుడు దుష్టుని చేతికి మన జీవితాన్ని అప్పగిస్తే దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దుష్టుడు ఎవరిని మింగుదునా అని సింహమలే గర్జించి సింహమలే అటు ఇటు తిరుగులాడుతూ ఈ లోకములో నన్ను ఆయన వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎప్పుడైతే వానికి చోటిస్తామో వారు ఎలాగుంటారంటే వాని వెంట పోయేవారు ఎలా ఉంటారంటే కొట్టుకొని పోవు చెత్తలాగుంటారు. ఇక రెండవ విషయం ఎలాగుంటారనంటే గాలి ఎగరగొట్టు పొట్టు. గాలి వస్తానే పొట్టు ఏం చేస్తుందంటే ఉలకనగా ఉండటం వలన అది ఎగిరిపోతుంది. ఇక మూడవ విషయము దేవుని కోపానికి మరి వేదనలకి వారు దోహదపడతారు. కాబట్టి మన దేవుడు, నీవు నేను కలిగి ఉన్న దేవుడు, నీవు నేను కలిగి ఆరాధిస్తున్న దేవుడు, నీవు నేను స్తుతిస్తున్న దేవుడు, ఆయన జాలిగలవాడు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన కనికర పూర్ణుడు. నా దోషములన్నిటినీ నా పాపములన్నిటినీ నీవు నేను దూరమైనప్పటికీ ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందుకని మొదటి వచనంలో మరి ఏమని వ్రాయబడి ఉంది అంటే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో లేఖనంలో మొదటి వచనము దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనే మాట. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసములు కూర్చున్న చోటన కూర్చున్నక నా జీవితాన్ని దినాన దేవుని సన్నిధిలో కూర్చున్నట్లయితే, ఆయనతో నడిచినట్లయితే ఈ దుష్టుని చేతుల నుండి మనల్ని విడిపించి క్షేమకరమైనటువంటి జీవితాన్ని, ఆ పరలోక రాజ్యానికి వారసత్వం పొందుటకు మనము మరి అర్హులమవుతాం. ఎప్పుడైతే దేవుని మాటలకు, దేవుని యొక్క వాక్యమునకు దూరమవుతామో, దేవుని సన్నిధిని దూరమవుతామో వాడి వశం చేసుకుంటాడు. అపవాది తన చేతిలోకి మన జీవితాన్ని తీసుకుంటాడు. జీవితంలో అనేక రీతిలుగా శ్రమల గుండా, బాధల గుండా, మరి కష్టాల గుండా, మరి రోగముల గుండా తీసుకెళ్తాడు. వాడిచ్చే నెమ్మది కొద్ది వరకు, కొద్ది కాలము మరి క్షేమంకరంగానే ఉంటుంది, సమాధానంగానే ఉంటుంది, మరి అనేక రీతిలుగా మనకు సంతోషకరంగానే ఉంటుంది. కానీ ఈ లోకములో అపవాది చేత చిక్కిన వారు మరి క్షేమంగా ఉన్నట్లు కానీ, సమాధానంగా ఉన్నట్లు కానీ, మరి నెమ్మదిగా ఉన్నట్లు కానీ, సంతోషంగా ఉన్నట్లు కానీ ఏ కుటుంబంలో మనం చూడలేం. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని వాక్యములో యోబు భక్తుడైనటువంటి యోబు గ్రంథంలో మనం చదివిన వాక్య భాగం ఏంటంటే 21వ అధ్యాయము 18వ వచనంలో కొట్టుకొని పోవు చెత్తలాగా ఉంటారట దుష్టులు. ఆ రీతిగా గాలి ఎగరగొట్టు పొట్టు వలె ఉంటారు. దేవుని కోపానికి వారి పాలు భాగస్తులు అవుతున్నారు. ఇక రెండో మాట చూసినట్లయితే ప్రియ బిడ్డలారా, గమనించండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే, ధ్యానించినట్లయితే ప్రియ బిడ్డలారా, అక్కడ శత్రుల సమూహము లెక్కకు రేణువులంతా విస్తారంగా ఉంటారు. దుష్టులు ఎలాగ ఉంటారని అంటే శత్రువు సమూహము ఇసుక లెక్కకు రేణువులంతా విస్తారంగా ఉంటారట. రెండవ మాట ఏంటంటే బాధించు వారి సమూహంగా ఉంటుంది. బాధించు వారి సమూహంలాగా ఉండి ఎగిరిపు పొట్టులాగా ఉంటుందని అక్కడ యెషయా ప్రవక్త మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వీరు ఏ రీతిగా మరి హఠాత్తుగా ఏమవుతారంటే, మరి వీరి మీదకి హఠాత్తుగా ఏమొస్తుంది అంటే ఒక్క నిమిషంలోనే ఇది సంభవిస్తుంది. నిన్నటి దినానే నేను ఒక న్యూస్ చదివాను. పాపము మరి మహమ్మదు ప్రవక్తను చూడడానికి మరి మక్కాకు వెళ్ళారు. హైదరాబాదు పట్టణమస్తులని విన్నాం. వారు ఈ దినాన 42 మంది 45 మంది సజీవ దహనం అయిపోయారు.
ఈ లోకములో ఈ దినాన చూసినప్పుడు అపవాది తనకు అనుకూలమైన వారిని అందరినీ త్వరగా తీసుకొని పోవడానికి శీఘ్రముగా తన కార్యములన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. గాలి చెదరగొట్టు పొట్టు ఆ రీతిగా పొట్టు మరి కొట్టుకొని పోవు చెత్తలాగా తీసుకెళ్తున్నాడు. అపవాది ఎంత భయంకరమైన పరిస్థితి మన జీవితాల్లో కనపరుస్తున్నాడో మనము చూసి జాగ్రత్త పడాలని దేవుని పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. ఈ కార్యక్రమము ఉద్దేశం ఏంటంటే ప్రతిదినము దినదినము మన నోట యేసు మాట ఉండాలి. ఎప్పుడైతే యేసును కలిగి ఉంటామో, యేసు ప్రభువును నీ హృదయంలో నువ్వు దాచుకొని ఉంటావు, యేసు ప్రభువు నీ మనసులో నీ యొక్క కనుచన్నుల్లో ఎప్పుడైతే ఉంటాడో నీ ఈ యొక్క కొట్టుకొని పోయే చెత్తలాగా ఉండవు, దేవుని కోపానికి వేదనలకు గురి కావు, అపవాది చేతికి నువ్వు చిక్కవు. ఆలోచిస్తావా ప్రియ దేవుని బిడ్డలారా? నా జీవితంలో కూడా అనేక మార్లు నేను అనేక రీతిలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నన్ను వాడుకో ప్రభు అన్నప్పుడు నాకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటి అన్నిటినీ దూరపరిచి తన యొక్క ప్రశస్తమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ కల్వారి గిరి మీద కార్చినటువంటి రక్తము చేత నన్ను శుద్ధిని చేసి తన బిడ్డగా తన కుమారునిగా ఆ పరలోక రాజ్యమునకు వెళ్ళుటకు ఆ స్వాస్థ్యమును అనుభవించుటకు నాకు మార్గము సుగమమైంది. ఎందుకనంటే నేను ఆయన సన్నిధిలో యోబు భక్తునిలాగా ఆ రీతిగా ఓర్పుతోనూ సహనముతోనూ నా జీవన విధానాన్ని నేను సాగించుకున్నప్పుడు నన్ను ఈ రీతిగా ఆయన మాటలు నా నోట ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే దేవుని మాటలే నాకు ఇష్టమవుతాయో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడతావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నేను అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెడతామో, ఆయన నన్ను తన పాత్రరానిగా ఆయన వాడుకుంటూ ఆయన సమర్థుడు. నేను ఆయనకు దూరమైనప్పుడు, అపవాదికి చిక్కిపోయినప్పుడు ఆ పరలోక రాజ్యమునకు వారసత్వాన్ని మనం సంపాదించుకోవాలమైన సత్యాన్ని బైబిల్ గ్రంథం మనల్ని తేటగా మనల్ని స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. ఇక మూడవ విషయం మనం గమనించినట్టయితే ప్రవక్త అయినటువంటి హోషియా గ్రంథంలో కూడా ఒక మాట చూస్తాం ప్రియబిడ్డలారా. 13వ అధ్యాయం 3వ వచనం, ఉదయమున కనబడు మేఘం వలె ఉంటారు వీరు. దుష్టులు ఎలాగుంటారనంటే ప్రియబిడ్డలారా, ఉదయమున కనబడు మేఘము. ఈ మేఘము ఎలా ఉంటుంది అంటే గాలి విసరగా అదేమైతుంది, మేఘం కొట్టుకొని పోతుంది. ఇది నా జీవితంలో దేవుని కలిగి ఉండలేకపోతే ఆ మేఘం మీద మేఘంలాగా ఉంటామేమో. ఇంకా ఏ రీతిగా ఉంటారు ఈ దుస్తులని అంటే దేవుని వాక్యం సెలవుస్తుంది. రెండో విషయము, పెందలగడ గతించి ప్రాతకాలపు బంచు వలె ఉంటుందట. ఈ చలికాలంలో ఈ నవంబర్ డిసెంబర్ మాసములలో, జనవరి మాసములలో మంచు ఎక్కువగా కురుస్తుంది. పొలాలలో ఈ సమయంలో కొన్ని పంటలు రైతులు ఏం చేస్తారంటే శనగ వేస్తారు, ఆ రీతిగా ధనియాలు వేస్తారు. మన ప్రాంతాలలో మన దేశంలో పండేటువంటి పంటల గురించి నేను మాట్లాడుతున్నాను. మంచుకే పండేటువంటి పంటలు, త్వరితగతిన పంట పొలం ఇచ్చేటువంటి పంటలు అవి. వీళ్ళు ఎలాగుంటారంటే పెందల గడగతించి ప్రాతకాలపు మంచు వలె ఉంటారు. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఈ మంచు ఏం చేస్తుందంటే కరిగిపోతుంది. దుష్టుల యొక్క జీవితము, దుష్ట సాంగత్యము, దుష్టులతో వారి మార్గంలో తిరిగితే ఈ రీతిగానే కరిగిపోతారు ప్రియబిడ్డలారా. ఎప్పుడైతే దేవుని యేసు ప్రభువును నేను హత్తుకొని ఉంటామో ఆయన మన జీవితంలో చేసేటువంటి కార్యములు అవి కనబడవు, కంటికి కనబడవు, హృదయమునకు గోచరం. ఆలోచిస్తారా? ఉదయమున కనబడు మేఘం వలె ఉంటారు, పెందలకడ ప్రాతకాలమున కరిగిపో మంచు వలె ఉంటారు. ఇక మూడవ విషయం చూసినట్లయితే కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టు పొట్టు వలె ఉంటారు వారు. ప్రియ దేవుని బిడ్డలారా,
కలములో మనము ఇక జొన్న కానీ లేకపోతే సజ్జ కానీ లేకపోతే ఏదైనా మరి కంకులను మనము వాటిని తొక్కిచ్చినప్పుడు వాటిని మనం గింజలుగా తీయడానికి వచ్చినప్పుడు ఆ పొట్టు గాలి పెట్టినప్పుడు తురపోస్తారు. ఏంటంటే మరి గట్టి గింజలు కింద పడడానికి, పొట్టంతా పోవడానికి. అది అందుకే కలములో నుండి గాలి ఎగరకొట్టు పొట్టులాగా ఉంటారు ఈ యొక్క దుష్టులు. అందుకే దుష్టుల ఆలోచన చెప్పున నడుక, పాపుల మార్గమును నిలవక, అపహాసములు కూర్చుండు చోటున కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడని ఎందుకన్నాడంటే అతడే ధన్యుడు. దేవుని వాక్యము మనల్ని, మన జీవితాన్ని మారుస్తుంది. దేవుని వాక్యం మనల్ని జీవితాన్ని జీవమిస్తుంది. దేవుని వాక్యం మనల్ని మరి చక్కబెడుతుంది. దేవుని వాక్యం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. అది ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే దినదినము మన నోట యేసు మాట ఉండాలి. దేవుని మాటలే నీ నోట ఉండాలి. అప్పుడే లోకములో మనం వెళ్ళినప్పుడు దుష్టుడు సింహం వలె మన గర్జించే సింహం వలె ఉన్నప్పటికీ వాటి నుండి తప్పింపబడుటకు దేవుడు నాకు యేసు క్రీస్తు ప్రభువారు నాకు తోడుగా ఉండాలనే సత్యాన్ని ఉదయకాల సమయంలో నేను ఆలోచించమని ప్రభు పెట్టమని కోరుతున్నాను. ఇక 4వ అంశం ఏంటంటే దావీదు కీర్తన 35వ అధ్యాయము మరి 5వ వచనములో ఏ రీతిగా వీరు ఉంటారంటే దేవుని దూతలు దుష్టులను పారదోలుతారు. ఎప్పుడైతే ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావో, ఎప్పుడైతే నేను దేవుని సన్నిధిలో మరి ఆయన సమీపంగా ఉంటామో, ఆయనను ఆరాధిస్తాము, ఆయన స్తుతిస్తాము, ఆయన గణపరుస్తాము, ఆయన మహింపరుస్తాము, అప్పుడు ఆయన దూతలను మన కంచె వేసి మన దుష్టు నుండి వాటిని దూరపరిచి ఆయన హత్తుకునే దేవుడిగా ఉంటున్నాడు. ఈయనకున్నటువంటి దావీదు భక్తుడికి నిశ్చయత ఏంటంటే, నిర్ణయం ఏంటంటే, నా దేవుడు నా పక్షంగా ఉన్నప్పుడు నాకు విరోధి ఎవడు. అందుకే దేవుని దూతలు దుష్టులను పారదోలుతారని వ్రాశాడు. రెండవది, గాలి కొట్టుకొని పోవు పొట్టులాగా ఉన్నప్పటికీ ఆయన మనల్ని కొట్టుకొని పోకోకుండా మరి తన యొక్క హస్తగతం చేసుకునేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇది నా లోకం ఎటువైపు, క్రీస్తును కలిగిన నీవు నేను ఎటువైపు? గాలికి కొట్టుకొని పోవు పొట్టులాగా ఉంటున్నామా? గాలికి కొట్టుకొని పోవు చెత్తలాగా ఉంటున్నామా? మరి ప్రాతకాలమున గతించు పెందుల కడనే గతించు మరి మంచు వలె ఉంటున్నామా? కరిగిపోయే మంచు వలె ఉంటున్నామేమో ఆలోచించమని ప్రభుపేట కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, కిటికీలో గుండా పువ్వు పొగవలేనుందురు. ఈ దుస్తులు ఎలా ఉంటారంటే, వంటగదిలో చూడండి, ఆల్రెడీ ఒక వెంటిలేషన్ ఉంటుంది. ఆ వెంటిలేషన్లో ఈ గతంలో మరి కట్టెల పొయ్యి ఉన్నప్పుడు వాటిలో పొగ ఎక్కువగా వచ్చేది. ఆ పొగ వచ్చినప్పుడు ఒక కిటికీలోంచి ఎక్కడ పోతుంది అన్నప్పుడు వంట రూమ్ నుంచి అంటే కిటికీలో ఉండే పొగ బయటికి పోతుంది. కిటికీ గుండా పొగవలేని ఉంటారు వీరు దుష్టులు. ఈ దినాల్లో కొత్త మోడర్న్ ఇళ్లలో ఏమున్నాయంటే చిమ్నీలు పెట్టుకున్నారు. ఆ ఇంట్లో వచ్చేటువంటి పొగ కావచ్చు, మరి స్టవ్ నుంచి వచ్చే పొగ కావచ్చు, వాటి నుండి బయటికి పోవడానికి ఒక చిమ్నీ అరేంజ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం వాడుతున్నారు పిల్లలు. దుష్టుని యొక్క కార్యక్రమాలు, దుష్టుని యొక్క చర్యలు, మరి కిటికీలోంచి బయటికి పోయేటువంటి మరి పొగలాగా ఉంటారట. ఇది నాన్న దేవుని వాక్యం సెలవిస్తున్నదంటే, నువ్వు ఆయన సన్నిధిలో ఎలాగుండాలి అని అంటున్నాడే, దుష్టులు అలాగునండి ఉండక గాలి చెదురుగొట్టు పొట్టుబలిని ఉందని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది, నువ్వు దివారాత్రము దేనిని ధర్మశాస్త్రమును ధ్యానించాలి. దినదినము ఆయన మాటలు, ఆ యేసు మాటలు నీ నోట నా నోట ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రీతిగా దుస్తులు ఎలా ఉంటారంటే, ఈ రీతిగా మనల్ని మరి తన యొక్క వశం చేసుకోవడానికి ఈ రీతిగా ప్రయత్నం చేస్తారు. వీరు ఎలాగా ఉంటారో ఇంతవరకు మనము నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఇంకొక భాగం చదువుకొని ముందుకు సాగుదాం ప్రియబిడ్డలారా. యెషయా గ్రంథం 17:13 కొండ మీది పొట్టు గాలి ఎగిరిపోనట్లు అని ఉంటారు. వీరు ఎలాగుంటారు? ఇంకా యెషయా ప్రవక్త రాస్తున్నాడు, కొండ మీది పొట్టు గాలికి ఎగిరిపోనట్లుంటారట. కొండ మీద పొట్టు
ఈ దుష్టులు ఎలాగుంటారంటే కొండ మీది పొట్టు గాలికి ఎగిరిపోనట్లుంటారు. రెండో విషయం ఏంటంటే తుఫాను కసువు ఎగిరిపోనట్లు. తుఫాను ఈ మధ్యకాలంలో మరి అక్కడక్కడ వర్షాలు, మరి వరదలు, మరి ఆ రీతిగా తుఫాన్లు వచ్చినప్పుడు మరి అనేక ప్రాంతాలలో ఇళ్లల్లో ఉన్నటువంటి మరి ప్రతి విధమైనటువంటి సామాను కావచ్చు, ధాన్యములు కావచ్చు, అన్నీ నష్టపోయారు. ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసాయి. ప్రియదేవుని బిడ్డారా, గమనించండి. మరి మరి ఆ రీతిగా మనం ఉన్నామేమో. తుఫాను కసువు ఎగిరిపోనట్లు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మరి తరుము పడేవారుగా దుష్టులు ఉంటారు. తరుము పడేవారుగా ఉంటారు. ఎప్పుడైతే యేసు ప్రభువును నీవు నేను కలిగి ఉంటామో వాడు మన నుండి తరుము పడతాడు. ఆయన దూతలకు అప్పగిస్తాడు. ఆయన దూతలు మనకు అండగాను మరి తోడుగాను మన ప్రక్కలోను వెనక ముందును ఉంటాడు. ఎప్పుడు ఉంటాడంటే నీవు నేను దివారాత్రము ఆయన ధర్మశాస్త్రము ధ్యానించినప్పుడు, మనం దుష్టుల ఆలోచన చొప్పున నడుకున్నప్పుడు, పాపల మార్గమున మనము మరి నిలవకున్నప్పుడు, అపహాసులు కూర్చుండి చోటన మనం కూర్చున్నకుండా ఉన్నప్పుడు ఆయన దూతలకు అనుమతి ఇచ్చి మరి మన కొరకు వారు రక్షించేవారుగా ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, వివిధ కాల సమయంలో నేను మరొక భాగాన్ని మరి చదివి సువార్త భాగాల్లో ఒక భాగం చదివి మీకు వినిపించి ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ముగిస్తాను. ప్రియ బిడ్డలారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో దేవుని చేతిలో చాట ఉన్నది, దేవుని చేతిలో చాట ఉన్నది అనే మాట చూస్తాం. అక్కడ ఆయన ప్రతి వారిని తన చేటలో ఉంచుకొని ఏం చేస్తాడు? సెరుగుతాడు. సెరిగినప్పుడు పొట్టు లాంటి మనుషులు ఏమి గాలికి కొట్టుకొని పోతారు. ప్రియ బిడ్డలారా, మనము మరి గృహాలలో చేట ఎందుకు వాడతారని అంటే డస్ట్ అంతా పోవడానికి, రాళ్ళు పనికిరాని రాళ్ళు బయట తీయడానికి, స్వచ్ఛమైనటువంటి మరి బ్యాళ్ళు కావచ్చు, మరి బియ్యం కావచ్చు, మరి ఏ ధాన్యపు గింజలు కావచ్చు, నీట్గా ఉండడానికి చేట ద్వారా ఏం చేస్తారంటే సెరుగుతారు. సెరిగినప్పుడు దాంట్లో ఉన్నటువంటి రాళ్ళు లేదా దుమ్ము లేదా పొట్టు ఇదంతా ఏమవుతుంది? బయటికి పోతుందట. ఆయన చేతిలో ఏమున్నదనంటే దేవుని చేతిలో చాట ఉంది. ప్రియబిడ్డలారా, నీ నా క్రియలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే తన చేటలో వేసుకొని సెరిగి క్రియలు లేని మరి ఏ క్రియలనంటే దేవునికి ఇష్టమైన క్రియలను నేను చేయకపోతే ఆయన సెరిగినప్పుడు చెడ్డ కార్యములు చేసి పొట్టు వలె రాలిపోయేవారుగా ఉంటాము, మంచు వలె కరిగిపోయేవారుగా ఉంటాము, కొట్టుకొని పోవు చెత్తలాగా ఉంటాము. అంత మట్టికి కాదు, తన కళ్ళములో శుభ్రపరిచేవాడుగా ఉంటున్నాడు. తన కళ్ళమనగా దేవుని యొక్క సన్నిధి, పరిశుద్ధ స్థలము. ఆయన కళ్ళము పరిశుద్ధ స్థలములు. ఆ పరిశుద్ధ స్థలములో నీవు నేను మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము పశ్చాత్తాపముతో ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెడతామో ఆ చేటలో ఆయన చేతిలో మనము స్థిరమైనటువంటి జీవితము జీవించగలుగుతాము. నిత్య రాజ్యమునకు మనము వారసులం అవుతాము. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మరి మన జీవితంలో నెమ్మది లేకుండా, సంతోషం సమాధానం లేకుండా, మరి అనేక రీతిలుగా కలవరము మరి ఉంటున్నామంటే మన జీవితాన్ని అపవాది చేతికి అప్పగించి ఉంటాం. ఎప్పుడైతే పరిశుద్ధ దేవుడైనటువంటి యేసు ప్రభువును నీ హృదయంలో నా హృదయంలో ఎప్పుడైతే మనము స్థిరపరచుకుంటామో, ఆయనతో సహవాసం చేస్తామో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనము మరి ఆయనను గణపరుస్తామో, అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఎవరైతే నన్ను గణపరుస్తారో నేను వారిని గణపరుస్తాననే మాట. ఇదే నాన్న తన కళ్ళములో శుభ్రపరిచే దేవుడుగా ఉంటాడు. తన సన్నిధిలో మన జీవితాల్లో శుభ్రపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఆ శుభ్రపరిచేటువంటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యము. మూడో విషయము, గోధుమలను కొట్టులో పోసి ఏం చేస్తాడంటే మంచి గోధుమలుగా చేసి, పిండిగా చేసి మనకు ఆహారముగా ఇది ఉన్నది. అందుకే నీవు ఎవరు బాగా తెరువుమో వాక్యము చేత నేను నింపుతానని దేవుడే దాని వాక్యమందు మరి రాయించాడు.
ఎప్పుడైతే నీ హృదయంలోనికి, నీ మనసులోనికి నువ్వు దేవుని ఆహ్వానిస్తావో, యేసు ప్రభువారు నా జీవితంలో ఆయన మన హృదయంలో, మన మనసులో నివాసం చేసేవాడుగా ఉంటున్నాడు. నీ సహవాసము, నీ నివాసము, నీ నడక, నీ యొక్క మాటలు ఎవరితో ఉన్నాయి ఇది నాన్న? అందుకే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే దినదినము మన నోట యేసు మాట ఉండాలి. గత రాత్రి కాలం గతించింది, మరొక నూతన దినంలో ఈ దినాన సజీవులకులో ఉంటే అది మనం కలిగి ఉన్నటువంటి యొక్క ఆస్తిపాస్తులు కాదు, మనం కలిగి ఉన్నటువంటి ఉద్యోగము కాదు, మనకున్నటువంటి జనబలము కాదు, ధనబలము కాదు, కానీ కేవలం ఆయన ఉచితమైన కృప మనల్ని సజీవులకులో ఉంచింది. ఎందుకంటే ఆయన సజీవుడు గనక, ఆయన మృత్యుంజయుడు గనక, మరణం గెలిచిన వాడు గనక, నిన్ను నన్ను నరకానికి పోకుండా తన యొక్క స్వాస్థ్యంగా చేసుకొని ఆ యొక్క పరలోక పట్టణంలో ఆయనతో సహజీవనం చేయటానికి, నిత్య జీవం ఆయనతో కలిసి ఉండడానికి, ఆయన సన్నిధిలో సంతోషం సమాధానముతో మన జీవితాన్ని గడపడానికి ఆయన ఆహ్వానిస్తుండగా దినదినము నీ నోట నా నోట యేసు మాట ఎందుకు లేదు ఈ దినాన? ఆలోచిస్తారా? నా జీవితంలో ఎప్పుడో నేను భూమికి అప్పగింపబడవలసిన వాడుగా ఉండగా దేవుడు తన మహాకృపను బట్టి నన్ను మార్చుకున్నాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. కారణం ఏంటంటే మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే మన జీవితాన్ని ఆయన హస్తగతం చేస్తామో, ఇక్కడ మత్తయి సువార్తలో చెప్పినట్లుగా ఆయన చేటలోకి మనం వెళ్తామో, ఆయన సెరిగినప్పుడు ఆయన హస్తంలోనే ఉంటాం, కానీ గాలి గదా పుట్టు గదా కొట్టుకుపోయే చెత్తలాగా ఉండమనే సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో నేను గమనించమని ప్రభు పెట్టుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతివారు తప్పులు చేస్తారయ్యా. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మొరపెడతారో, ఎప్పుడైతే ఒప్పుకుంటారో, విడిచిపెడతారో ఆయన కనికరాన్ని పొందుకుంటారు. అట్టుకోవాలో నేనున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. లోకములో ఉన్నదంతా లోకాశ, నేత్రాశ, జీవ కుటుంబం కొరకై పరుగులు తీసి ప్రయాసపడి జీవితంలో అనేక రీతిలుగా దేవునికి దూరమైనప్పుడు, అనేక శ్రమల గుండా, మరి అనేక ఇబ్బందుల గుండా, అనేక రకమైనటువంటి శోధనల గుండా, అనేకమైనటువంటి నిందల గుండా నా జీవితం కూడా నేను గడిపినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉండి, నీవు నా బిడ్డవైతే నీకు నేను తోడుగా ఉంటానన్నాడు. ఇది నా తోడు, నా సహవాసం, నా నివాసము ప్రభు యేసుతోనే. అందుకే నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన చొప్పున దినదినము మన నోట యేసు మాట ఉండాలని, ఆ రీతిగా మన కుటుంబాల్లో దినదినము యేసు మాట మన నోట ఉండినట్లు అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలన్నింటినీ దీవించి ఆస్వాదించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ జీవితాల్లో మరి అపవాదికి చోటివ్వకుండా ఆయన సన్నిధిలో మనము ఆయనను కలిగి ఉండి, ఆయనతో సహవాసము, ఆయనతో వాసం చేసి మన జీవితాలను చక్కపెట్టుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.